హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, బోయింగ్, ఎయిర్బస్ వంటి మల్టీనేషనల్ కంపెనీలకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్ దేశంలోనే 4వ అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందుతోంది. ఫార్మా, ఐటీ, టెక్నాలజీలకు కేంద్రంగా ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల నుంచి హైదరాబాద్కి నేరుగా ఫ్లైట్స్ నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లేవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండటంతో పాటు విదేశాల నుంచి నగరానికి వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గతేడాది 2.3 మిలియన్ల మంది ప్రయాణించారు. 2023 డిసెంబర్ నెలలో 11%, గతేడాది 18% వృద్ధిని సాధించింది. డిసెంబర్ 23, 2023న అత్యధిక సింగిల్ డే ప్యాసింజర్ ట్రాఫిక్ ని చూసింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వివిధ దేశాలకు డైరెక్ట్ ఫ్లైట్స్ సదుపాయాన్ని కలిగి ఉంది. ఇటీవల లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్కి నేరుగా విమానాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి ప్రపంచ నగరాలకు విమానాలు దుబాయ్, మస్కట్, దోహా, అబుదాబి, జెడ్డా, కౌలాలంపూర్, దమ్మాం, షార్జా, రియాద్, కువైట్, కొలంబో, బహ్రెయిన్, బ్యాంకాక్, లండన్, ఢాకా, హాంకాంగ్, ఫ్రాంక్ఫర్ట్, బ్యాంకాక్, మాలే, రాస్ అల్ ఖైమా ప్రాంతాలకు నేరుగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి విమానం ఎక్కవచ్చు. మరే దక్షిణాది రాష్ట్రంలో లేని అపూర్వ సౌకర్యం ఇది. ప్రపంచ దేశాలలోని ప్రముఖ నగరాల స్థాయికి భాగ్యనగరం ఎదగడం ఒక అద్భుత రికార్డ్. ఒక్కసారి ఇక్కడి చరిత్రలోకెళితే ఈ విమానాశ్రయం 3 దశలలో అభివృద్ధి చెందింది. ఇది పూర్తయ్యే నాటికి ఒకేడాది 40 మిలియన్ల ప్రయాణికులకు సేవలందించే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించారు. మొదటి దశ అభివృద్ధి జరిగిన తరువాత ప్రతి సంవత్సరానికి 10 మిలియన్ల ప్రయాణికులకు సేవలందించే విధంగా సదుపాయాలు కల్పించారు. ఈ విమానాశ్రయం 5,500 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైంది. ఈ విమానాశ్రయానికి డిజైన్ను యూకే ఇంజనీరింగ్ డిజైన్ సంస్థ అయిన అరూక్ గ్రూప్ లిమిటెడ్ అందించింది. అభివృద్ధి విషయానికి వస్తే 2వ దశలో విమానాశ్రయ అభివృద్ధిలో భాగంగా టెర్మినల్ 1ను విస్తరించడం జరిగింది. దీన్ని పెరిగిన డిమాండ్ అనుసరించి 26 లక్షల చదరపు మీటర్ల పరిధిలో విస్తరించారు. తర్వాత విమానాలు నిలుపుటకు 30 స్టాండ్లు కలిగి ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ టెర్మినల్ను ప్రతి సంవత్సరం 18 మిలియన్ల ప్రయాణికులకు సేవలందించే విధంగా విస్తరించారు.